Kawaii Cuties, welcome back to my channel, Kawaii Chapter. టుడేస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మేము ఈరోజు హైదరాబాద్ ఇండియా నుంచి టోక్యో జపాన్ వెళ్ళబోతున్నాము. అండ్ నాతో పాటు మా అత్తయ్య కూడా ట్రావెల్ చేయబోతున్నారు. ఇట్స్ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. అండ్ ఇప్పుడైతే మేము మార్నింగ్ 4 o'clockకి లేచి 6:30 ఆ టైంకి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి అనుకున్న టైంకి రీచ్ అయిపోయాము. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే టైం స్పెండ్ చేసాము. ఇదైతే మా లగేజ్, టోటల్ 4 bags ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. అట్లీస్ట్ ఒక 3 hours ముందైనా లోపలికి వెళ్తే బెస్ట్ కదా అని. మా లగేజ్ కూడా ఎంత వెయిట్ ఉంది అని చెక్ చేసుకున్నాం, కానీ ఐ థింక్ ఒక 3-4 kgs ఎక్కువే ఉంటుందని. అండ్ ఇక్కడైతే మేము శ్రీలంకన్ ఎయిర్లైన్స్ చెక్ ఇన్ కౌంటర్ కోసం చూస్తున్నాము. ఫైనలీ చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మా లగేజ్ చెక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 kgs అయితే ఎక్కువ ఉంది. అండ్ మా క్యారీ లగేజ్లో 2 kgs తక్కువ ఉండడం వల్ల మేము ఆ లగేజ్ని షిఫ్ట్ చేసాము. సో మేమైతే ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం రాలేదు. సో ఇది మా అత్తయ్య ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రావడం. లగేజ్ చెక్ ఇన్ డన్, సెక్యూరిటీ చెక్ డన్, అండ్ ఇమిగ్రేషన్ ఈజ్ ఆల్సో డన్. ఇప్పుడు మా చేతిలో ఒక 1.5 hour ఫ్రీ టైం అయితే ఉంది. ఇండియా నుంచి వెళ్ళే ముందు ఏం తిందామని ఆప్షన్స్ చూస్తున్నాను. బై ది వే సబ్వే ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ తర్వాత వేడివేడిగా నీలోఫర్ టీ తాగితే ఎలా ఉంటుంది అనిపించింది, ఎందుకంటే జపాన్లో దొరకదు కాబట్టి. అండ్ ఈ మస్కా బన్ అయితే నా ఫేవరెట్ గైస్. సో ఫస్ట్గా అయితే తినేసాము. అండ్ ఐ ఆల్సో ఆర్డర్డ్ గార్లిక్ బ్రెడ్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ టైంలో అయితే కాల్ చేసి చెప్పేసామన్నమాట, లోపలికి సేఫ్గా వచ్చేసాము, లగేజ్ ఏం ప్రాబ్లం అవ్వలేదు అని. 8 kgs ఉండాల్సింది 6 kgs ఉంటే అందులోకి ఇలా షిఫ్ట్ చేసుకోమని చెప్పారు. షిఫ్ట్ చేసుకోమన్నారు. ఇందులో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఒకటే ఉంటుంది డైరెక్ట్. ముందు దానికంటే పెద్ద ఉంది. ముందు తిరుపతికి వెళ్ళిన ఇక్కడ లేరు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ కాబట్టి మంచిగా రిసీవ్ చేస్తున్నారు. సో ఇంతకుముందు మేము వెళ్ళిన తిరుపతి ఫ్లైట్లో అంత లేకుండే అని చెప్తున్నాం. Love the color. సో మా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు శ్రీలంక అండ్ శ్రీలంక టు టోక్యో. శ్రీలంకలో 5 hours వెయిటింగ్ ఉంది. అండ్ ఫ్లైట్ జర్నీ వచ్చేసి 9 hours మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ టోక్యోకి. అండ్ వెయిటింగ్ అదంతా కలిపితే ఆల్మోస్ట్ ఒక 15 hours ట్రావెల్ టైం పడుతుంది. 1 hour later. ఒక 1.5 hourలో మేమైతే శ్రీలంక రీచ్ అయిపోయాము. అండ్ ఎంటర్ అవ్వగానే మా అత్తయ్య ఇలా బుద్ధుడి విగ్రహం దగ్గర కొన్ని ఫొటోస్ దిగారనమాట. ఐ హ్యావ్ బీన్ హియర్ బిఫోర్, అంటే లే ఓవర్ కోసమే. సో మాకైతే టికెట్స్తో పాటు లాంచ్ కూడా బుక్ అయి ఉంది. ఆల్మోస్ట్ ఒక 4 hours టైం స్పెండ్ చేయొచ్చు లాంచ్లో. ఈవెన్ ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. మేమైతే ఎయిర్పోర్ట్లో అలా కొంచెం షాప్స్ అవన్నీ చూసి తర్వాత లాంచ్ యాక్సెస్ తీసుకుందాం అనుకున్నాము. అండ్ ఇక్కడైతే జపాన్లో మా ఇంటి కోసం కొన్ని ఐటమ్స్ నేను చూస్తున్నాను అనమాట. నాకైతే ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. ఐమ్ లిటరలీ అబ్సెస్డ్ విత్ ఎలిఫెంట్స్. కాకపోతే సైజ్ అన్నవి క్యారీ చేయడానికి అండ్ ఫ్రాజైల్ ఉంటే కష్టం అని చెప్పేసి చాలా షాప్స్ అయితే నేను తిరుగుతున్నాను. మీరు కూడా ఇక్కడ షాప్స్లో శ్రీలంకన్ ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉంటాయో మీరు కూడా చూసేసేయండి. సో ఫస్ట్ అయితే ఈ షాప్లోకి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటంటే డాలర్స్లోనే ప్రైస్ మెన్షన్ చేశారనమాట. వీళ్ళ కరెన్సీలో మెన్షన్ చేయలేదు, ఎయిర్పోర్ట్లో కాబట్టి అనుకుంటాను. సో ఎలిఫెంట్స్ అయితే డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. ఎంత క్యూట్గా అనిపించాయో. సో మేమైతే 2 తీసుకుందాం 1 తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను. కానీ నాకు శ్రీలంక అని రాసుంటే ఈ కంట్రీలో కొన్నాము అన్నట్టు మనకు ఉంటుంది కదా గుర్తుగా అన్నట్టు చూస్తున్నాను. అండ్ ఇలాంటి పెయింటింగ్తో ఉన్న ఎలిఫెంట్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. సో రెండు అయితే దొరకట్లేదు. సో నేనైతే ఇంకొన్ని షాప్స్లో అయితే చూసి తర్వాత ఫైనలైజ్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇక్కడ టర్టిల్స్ కూడా చాలా ఫేమస్.
ఇక్కడ సీ దగ్గర టర్టిల్స్‌ని వదులుతూ ఉంటారు కదా! కొన్ని రీల్స్‌లో నేను చూసాను. సో, అవి కూడా మంచిగా ఉన్నాయి. అండ్ ఇలాంటి చిన్న చిన్న క్యూట్ ఎలిఫెంట్స్ అయితే నాకు చాలా చాలా నచ్చాయన్నమాట. సో, టర్టిల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో, ఇలాంటి టర్టిల్స్ కూడా శ్రీలంకలో ఫేమస్. సో, నేనైతే ఇంకొన్ని షాప్స్ చూసిన తర్వాత డిసైడ్ అవుదాం అనుకున్నాను. అంతలోపే నాకు ఈ ఎలిఫెంట్ కనిపించింది. ఇది సింగిల్‌గా ఉంది. శ్రీలంక అని రాసుంది. అండ్ ఇంట్లో ఎక్కడైనా పెట్టినప్పుడు శ్రీలంక నుంచి తీసుకున్నాం అన్నట్టు తెలుస్తది కదా! సో, ఫైనల్‌గా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఈ కలర్ ఎలిఫెంట్ నచ్చింది. సో, బిల్లింగ్‌కి అయితే వెళ్ళిపోదాము. సో, ఇప్పుడైతే షాప్స్ అన్నీ తిరిగి అలసిపోయిన తర్వాత ఫైనల్‌గా లాంజ్‌కైతే వచ్చేసాము. ఈ లాంజ్‌లో ఏంటంటే ఫస్ట్ సీటింగ్ ఏరియా ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత టేబుల్స్ అండ్ సోఫాస్ కూడా ఉన్నాయి. అండ్ ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో, నాకైతే ఎలాంటి క్యూజిన్ అయినా నేను తింటాను. కాకపోతే మా అత్తయ్య ఉన్నారు కదా నాతో. సో, తను ఇది ఫుడ్ తినగలదా లేదా అని ఆలోచించాను. కానీ తను కూడా ఈ మెక్సికన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశారు. చాలా టేస్టీగా ఉండింది. అండ్ ఫ్రూట్స్, కొన్ని డెజర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ అయితే మేము లంచ్ చేసేసాము. అండ్ ఈ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. చికెన్ కర్రీ విత్ మెక్సికన్ ఫ్రైడ్ రైస్. 2 hours later. ఒక 2 అవర్స్ అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయాను. అదేంటో జస్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. అయినా కూడా ఇలా కనిపిస్తుంది. చాలా వైటనింగ్‌గా డైరెక్ట్‌గా అలా లేదు కానీ ఈ కెమెరా లైటింగ్స్ కింద చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే చెక్ ఇన్ టైం వచ్చేసింది మా ఫ్లైట్‌కి. అండ్ మేము ఇండియా నుంచి ఒక మ్యాంగో అయితే తెచ్చుకున్నాము. అది జపాన్‌కి అయితే అలో లేదు. సో, ఇక్కడే తినేసామన్నమాట. ఇక్కడ ప్లేట్‌లో కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడైతే చెక్ ఇన్‌కి వెళ్ళిపోదాము. జపాన్ ఫ్లైట్‌లో జనరల్‌గా జాపనీస్ వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది ఇండియన్స్ ఉంటారు. కానీ ఈసారి ఏంటో నేపాలీ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ వాళ్ళే ఉన్నారనమాట. సో, నేనైతే చూసి షాక్ అయ్యాను. అండ్ అందరూ ఇలా కుంకుమతో పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చారు. మేబీ దే ఆర్ గోయింగ్ టు డూ సమ్ కోర్స్ ఇన్ జపాన్. మేమైతే చెక్ ఇన్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాము. ప్రతిసారి ఫ్లైట్ ఎక్కేటప్పుడు నేను ఒకటే కోరుకుంటాను, నా చుట్టూ బేబీస్ ఉండొద్దు అని. ఐఎమ్ సో సారీ. ఎందుకంటే ఏడుస్తూ ఉంటారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా! కానీ ఈసారి అయితే నా ముందు ఇద్దరు బేబీస్ ఉన్నారు. అండ్ నైట్ అంతా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు గైస్. ఏం చెప్పాలి గైస్, ఏడుస్తూనే ఉన్నారు గైస్ నైట్ అంతా. A few moments later. Next, turn to your loved ones and lend them a hand. In the unlikely event of an unplanned landing, we'll say this threats with your understanding. ముందు ఫ్లైట్ బాగుందా, ఈ ఫ్లైట్ బాగుందా? ఇదే మంచిగా Keep your heads down and stay మంచి down. కూర్చో వస్తాను. Heads down, stay down. Heads down, stay down. Trust in the crew, there's always a plan. We've got multiple exits, so you're going to be fine. Follow the floor part lights to the nearest sign. అంటే కానీ ఇది పెద్దగా ఉంది ఇట్లా కూర్చోవడానికి. Especially warm welcome to our flight. ఇక్కడ మోర్ స్పేస్, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది. Its minute time to Narita is 8 hours and 20 minutes. This flight is operated in conjunction with Japan Airlines. We kindly request you to ensure that all hand luggage is stored securely. పిల్లో Set regulations. శ్రీలంకకి వెళ్ళే ఫ్లైట్లో అయితే ఫుడ్ కొంచెం ఇండియన్ టేస్ట్లోనే ఉన్నింది. బట్ జపాన్కి వెళ్ళే ఫ్లైట్లో అలా ఉండదు కదా. అండ్ మీట్ కూడా ఏంటంటే ఫిష్, పోర్క్ అలాంటివి ఉంటాయి. సో, నేను ముందే ఆన్లైన్లో హిందూ మీల్ అని నేను రిజిస్టర్ చేశాను. అందులో వెజ్ రావచ్చు, నాన్ వెజ్ రావచ్చు. సో, ఫుడ్ అయితే ఫస్ట్ మాకు ఇచ్చేసారు. చాలా టేస్టీగా ఉన్నింది. The next day. Good morning, and it's 7:30 AM and Sumima saying we are in Japan and we landed safely. So ఇప్పుడైతే మేము ఇమిగ్రేషన్ అవన్నీ ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళాలి. నేను సపరేట్ వెళ్ళాలి, మా అత్తయ్య సపరేట్ వెళ్ళాలి. బికాస్ మా వీసాస్ డిఫరెంట్ కాబట్టి. 1 hour later. వచ్చే ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సేమ్ ఇప్పుడు మనకు టీవీలో ఎట్లా ఇచ్చినారు. సో, మేమైతే మా వీసా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మా లగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాము. ఇదే మా లగేజ్. సో, ఇప్పుడేంటంటే మేము త్రూ బస్ వెళ్ళాలా, ట్రైన్ వెళ్ళాలా అని డిసైడ్ అవ్వాలి. బట్ దానికంటే ముందు నేను ఫస్ట్ చేయబోయే పని వెండింగ్ మెషిన్లో గ్రీన్ టీ తీసుకోవడం. నేనైతే చాలా మిస్ అయ్యాను గ్రీన్ టీ. సో, వేడివేడిగా గ్రీన్ టీ తాగాలనిపిస్తుంది. టెంపరేచర్ కూడా కొంచెం తక్కువే ఉందన్నమాట. దీని తర్వాత నేనైతే బస్ టికెట్స్ కోసం ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి సపరేట్గా. సో, ట్రైన్ కంటే బస్ బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ట్రైన్
ట్రైన్లో 2-3 చేంజ్ అవ్వాలి. బస్ అయితే డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. సో బస్ టికెట్స్ అయితే నేను తీసేసుకున్నాను. యాక్చువల్లీ ఎవ్రీ 1 అవర్కి ఒక బస్ ఉంటుంది. 9:30కి కూడా ఒక బస్ ఉంది. కానీ మేము ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేలోపు జస్ట్ 10 మినిట్స్ టైం ఉన్నింది. అండ్ నేను గ్రీన్ టీ కోసం వెళ్ళాను. సో ఆ బస్ అయితే కుదరదు అని నెక్స్ట్ 10:55 బస్కి తీసుకున్నాను టికెట్. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయితే మేము వెయిట్ చేసాము. అండ్ ఇక్కడ బస్సులో ఏంటంటే వాళ్ళే లగేజ్ లోడ్ చేస్తారనమాట. అండ్ అక్కడ స్టాప్ దగ్గర దిగిన తర్వాత అఖిల్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటాడు. సో ప్రెజెంట్ అయితే అదే మా ప్లాన్. అండ్ ఇప్పుడు టైం 10:50 అయింది. అండ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూసారు కదా వెనకాల 10:53 అయింది. 10:55కి బస్ అయితే 2 మినిట్స్ ముందే వచ్చింది. వాళ్ళైతే లగేజ్ లోడ్ చేసేస్తారు. సో మేమైతే బస్ ఎక్కేసి ఒక మంచి స్లీప్ అయితే వేయాలనిపిస్తుంది నాకు. సో హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ మై వ్లాగ్. అండ్ మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్రెజెంట్ అయితే చాలా టైర్డ్గా ఉన్నాను. సో ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్ హియర్. సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.